హాయ్ గాయ్స్, ఇవాళ నేను బ్రెడ్ హల్వా చేశాను. ఎలా చేశానంటే ముందుగా ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి సైడ్కి ఉన్న బ్రౌన్ కలర్ అంతా కట్ చేశాను. ఆ తర్వాత ఒక బ్రెడ్ స్లైస్లో 4 పీసులు చేసుకున్నాను. అన్నీ అలాగే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యిలో కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజు, కిస్మిస్ మంచిగా ఫ్రై చేసుకున్నాను. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకోసారి తిప్పి మంచిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టాను. ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకొని దాంట్లో 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను. 1/2 కప్పు అంటే ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. 1/2 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ చక్కెర అంతా కరిగే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 కప్పు వరకు మీగడతో సహా పాలు తీసుకోవాలి. మీగడతో సహా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఇలా చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న కాజు, బాదం వేసుకుంటే బాగా అయిపోతుంది. బాయ్ గాయ్స్.